70 ఏళ్ల నుంచి పరిపాలన మరి మాయ చేసినా ఇక్కడ అభివృద్ధి జరిగింది ఏం లేదు. కానీ ప్రజలకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామంటే మరి ఓటరు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే అందుకే కర్ణాటకలో గెలిచాం, తెలంగాణలో గెలిచాం అనేది కాంగ్రెస్ పార్టీ మురిసిపోతుంది. మరి అదేవిధంగా ఇంకా కూడా 8,500 ప్రతి మహిళకి ఇస్తామని ఇప్పుడు ఒక కాంగ్రెస్ నేత ప్రకటిస్తున్నాడు. ఇది మరి ఇవ్వగలుగుతారా? మరి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మహిళకు నెలకింత ఇస్తా అని చెప్తేనే మరి గెలిచారా? అంటే కర్ణాటకలో బీజేపీలో ఉన్నటువంటి కుమ్ములాటలు, సీనియర్లు జూనియర్ల మధ్య కొట్లాటలు, అలాగే సీట్లు కూడా బీజేపీ అక్కడ కొంతమంది సీనియర్లను పక్కన పెట్టడం, మాజీ సీఎంలను కూడా పక్కన పెట్టడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. వాళ్ళు ఏదో చెప్పిన ఉచిత ఆ 2 పథకాలకి మహిళకు మహాలక్ష్మి పేరు మీద ప్రకటించడం వల్లనే అధికారంలోకి వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. అది భ్రమ. ఆర్థిక వ్యవస్థ నాశనం చేయడానికే ఈ ఫ్రీ అనేది